సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రావణ్ కపుల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఏం టెంపుల్ అనేసి నేనైతే వీడియోలో చూపిస్తాను మీకు. ఫర్ ద ఫస్ట్ టైం నేను కూడా మీతో పాటు నేనైతే టెంపుల్కి వెళ్తున్నాను. మా హస్బెండ్ వాళ్ళ ఊరి దగ్గర అయితే ఉంటుంది అనమాట ఈ టెంపుల్. నేనైతే కడపలో పుట్టి పెరిగినాను తప్ప ఇంతవరకు ఆ టెంపుల్ అయితే చూడలేదనమాట. ఈరోజు అయితే మనం ఆ టెంపుల్ చూద్దాము, మీకు కూడా చూపిస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మనకు అన్నీ కుదిరితే నేను పూజారి గారితో మాట్లాడి టెంపుల్ ప్రత్యేకత ఏంటి అనేసి మీకు కూడా చెప్పడానికి ట్రై చేస్తానమాట. సో గొంతు కొంచెం అడ్జస్ట్ అవ్వండి, నా గొంతు అయితే పోయిందనమాట. అయితే టెంకాయలు తీసుకున్నామన్నమాట దారిలో. గైస్, గుడి ఎంట్రన్స్ అయితే మనకి ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ సైడ్ చూడండి, ఆంజనేయ స్వామి బొమ్మ ఎంత పెద్దగా ఉందో. ఇది రీసెంట్గా కట్టించినారనమాట. కాలు కడుక్కొని లోపలికి అయితే పోదాము. రావడం లేదా వాటర్? ఇంకా ఉన్నాయి చూడండి. మనమైతే ఇప్పుడు గుళ్ళోకి పోదాము. మాకు కూడా ఇది ఫస్ట్ టైం కాబట్టి ఎంట్రన్స్ ఏ పక్క అర్థం కావట్లేదు. సరే ఒకసారి చూద్దాం టెంపుల్ అంతా వెళ్ళి. దున్నియా బాగుంటే బండి ఎద్దులకి. ఇప్పుడే మనమైతే టెంకాయ కొట్టినాం అనమాట. ఇక్కడ చాలా ఫ్యామిలీస్ నివసిస్తున్నాయి. అక్కడ గోశాల ఉందన్నమాట. గోశాల కోసం అయితే ఇక్కడ చాలా ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట. చూడండి గైస్, ఎంతో పెద్దగా ఉందో. మంచిగా సన్ రైజ్ సూపర్ ఉంది లొకేషన్.
గైస్ మనకి శివుడు పార్వతి కూర్చోన్నారు బసవన్న మీద, సుబ్రహ్మణ్య స్వామి వినాయక స్వామి అయితే ఉన్నారు. మధ్యలో ఒక శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించినారనమాట. ఇక్కడ చూడండి సాయిబాబా కూడా ఉన్నారు. గైస్ ఈయన మీకు ఎవరో తెలుసా గైస్, ఈయన మన కాలజ్ఞానం రచించినాడు కదా వీరబ్రహ్మేంద్ర స్వామి. సో ఇక్కడే మన టెంపుల్ అయితే పక్కన చిన్న గుడిలాగా కట్టినారనమాట. బాగుంది టెంపుల్ చిన్నగా. గైస్ ఇక్కడ వచ్చేసి మనకి శివాలయం పక్కన అయితే ఇట్లా ఉందన్నమాట. చూడండి శివుణ్ణి ప్రతిష్ఠించినారు ఇక్కడ. మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఏదో చెట్టు ఉంది గైస్, ఇది నాకేదో తెలియదు, మరి మీరేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఇట్లా చెట్టుకు అయితే పూజించినారనమాట మనకి. అంటే ఇక్కడ వచ్చేసి ఇట్లా మనకైతే శివుని గుడులు ఇలా అయితే కట్టించినారనమాట. చుట్టూతో 12 అయితే ఉన్నాయి ఇట్లా చూడండి. ఇక్కడ విగ్రహాలు కూడా వచ్చేసి మనకైతే నందిని పెట్టినారనమాట. స్ట్రైట్గా మనకైతే గుళ్ళు ఉన్నాయన్నమాట. చూడండి మూషికం అయితే ఇక్కడ ప్రతిష్ఠించినారు. ఇక్కడ ఏముంటారు మీకు అర్థమైపోయి ఉంటుంది. వినాయక స్వామి అయితే ఉన్నాడనమాట మనకి. ఇక్కడ అన్ని డోర్స్ క్లోజ్ ఉన్నాయి గైస్. నందీశ్వరుడు, శివుడు, సింహం, అమ్మవారు గైస్, సుబ్రహ్మణ్య స్వామి. అశ్వం సూర్య భగవాను స్వామి గైస్. గైస్ మేమైతే ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాం అనమాట. గుళ్ళో ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది. చల్లని గాలి వస్తుంది. ఇక్కడ ముందు సైడ్ వచ్చేసి ఎద్దులకి చేద్దాం ఎలా చేయాలో నేర్పిస్తూ ఉన్నారు. గోశాలకు పోదాం అనుకున్నాం కానీ ఆవులన్నీ మేము దర్శనం చేసుకునేటప్పుడు తోలుకొని పోయినారంట. ఇంకా అందుకే పోలేదు, అక్కడ ఏముండదు ఎందుకు పోవడం అనేసి. సో ఇక్కడ కార్తీక మాసం వస్తే ఇంకా బాగా చేస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే 101 లింగాలు ఉన్నాయి కదా, అప్పుడు వచ్చేసి అందరూ పూజలు చేస్తారనమాట. ఎక్కడ లేని రష్ అంతా ఇక్కడే ఉంటారో అనుకుంటున్నాను నేనైతే. సో గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది గైస్. మంచిగా కూర్చొని కొంచెంసేపు చల్లగా గాలి వస్తూ ఉంది గైస్. అండ్ దెన్ ఇంకొకటి చెప్పాలి, ఇక్కడ పూజారి ఎవరు లేరనమాట ఇక్కడ మాట్లాడించడానికి. అందుకే నేనే టెంకాయ కొట్టేసినాను. సారీ గైస్, మీకు వీడియోలో చెప్పినా కదా ఏమన్నా ఉంటే మాట్లాడిపిస్తాను అనేసి. ఇక్కడ ఎవరు లేరు పూజారులు, సో అందుకే మాట్లాడించలేకపోతున్నాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బై బై, లవ్ యూ ఆల్.